మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. ఎరువులపై సమీక్ష సమయంలో కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు. ఎరువులపైన నేరపూర్తి రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడ్డ చంద్రబాబు. రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, వ్యవసాయ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అధికారులతో ఆర్టీజీఎస్ నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎరువుల కేటాయింపుపై అక్కడి నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి చేరుకున్నటువంటి నౌకలోని 7 ర్యాకుల నుంచి రాష్ట్ర అవసరాలకు యూరియా కేటాయించాలని కోరారు. సీఎం విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్కి అదనంగా 50,000 టన్నులు యూరియా కేటాయించారు. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు సమీక్షలో మాట్లాడుతూ రాజకీయ ముసుగులోని కొందరు క్రిమినల్స్లా ఆలోచిస్తూ ఎరువులు దొరకవని అభద్రతాభావాన్ని రైతుల్లో రేకెత్తిస్తున్నారని, శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు మండిపడ్డారు. దీన్ని నియంత్రించడంతో పాటు ఎరువులు దొరకవనే ఆందోళన రైతుల్లో తలెత్తకుండా వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని సూచించారు. సుమారు 5 గంటల పాటు వివిధ అంశాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ఉల్లి తక్కువకు అమ్ముకుంటే వ్యత్యాస ధర చెల్లిస్తూ ఉంటే ఉల్లి రైతు క్వింటాలకు 1,200 రూపాయల ధర తగ్గకుండా చూడాలి. రైతులు తక్కువకు అమ్ముకుంటే ఆ మేరకు ప్రభుత్వం వాళ్ళకి వ్యత్యాస ధర చెల్లిద్దాం. ఉల్లి నిల్వ గోదాములు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలి. కొన్న ఉల్లిని రైతు బజార్తో పాటు మార్కెట్కి తరలించాలి అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పబ్లిక్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అన్న జర్నలిజం, పబ్లిక్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలన్న పాలిటిక్స్ తప్పించి వాస్తవం ఎందుకు మాట్లాడుకోకూడదు? యూరియా కొరత లేదా? ఉంది. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు రైతులు? ఇవాళ అవసరమైనప్పుడే ఎరువు ఉండాలి. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఎరువు వస్తే ఉపయోగమే ఉంది, లేదా నెల ముందు ఎరువు వస్తే ఉపయోగమే ఉంది. వాళ్ళకి ఈ టైంలో కావాలి, అది అందటం లేదు. సిటీ ఎడిషన్స్లోనే ఈనాడు, జ్యోతి రాస్తున్నాయి ఇదే కరువుకు సంబంధించి. అబ్బాయి అదేం లేదు, అది వైసీపీ చేస్తే నేరపూరిత కుట్రంట. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఎరువులు లేకపోతే ఎంత రచ్చ చేసేది? అప్పుడు వీళ్ళు నేరపూరిత కుట్ర చేస్తున్నట్ట. అంటే రైతులకి ఇట్లా ఎరువు కరువు అయిందయ్యా అని చెప్పి అడిగితం ప్రతిపక్షపు బాధ్యత అయితే, అలా అడగడాన్ని నేరంగా చూపించేటటువంటి నైజం చంద్రబాబు గారి రాజకీయ చమత్కారం అనాలా, రాజకీయపరమైనటువంటి కుట్ర అనాలా అన్నది ఎవరిష్టం వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం ఉల్లి రైతు 500కి 300కి అమ్ముకోలేక చేస్తున్నావు నాయను అని చెప్తుంటే దాంట్లో ఇప్పుడు వ్యత్యాసం చెల్లిస్తారట. మరి ఇంతకాలం ఏమైంది? రెండోది 1,200 రూపాయలు. అక్కడ జరుగుతున్నదేంటి, మాట్లాడుతున్నదేంటి, స్పందిస్తున్నదేంటి, ఏమన్నా అర్థం ఉందా? ప్రతి ఏడాది టమోటా ఉల్లి అట్లాగే ఒక్కోసారి ఒక్కొక్క రకమైన పంట. దానికి ఏమిటి పరిష్కారం అంటే వినియోగదారుడి దగ్గర భారీగా బాతున్నారు. ఇక్కడేం తగ్గట్లేదు వినియోగదారుడికి. ఇవాళ టమోటా 40 రూపాయలు ఉంది కేజీ, అక్కడ వచ్చేటప్పటికినేమో 5 రూపాయలు లేక పారబోస్తున్నారు. ఎక్కడ తేడా వస్తుంది? రైతు దగ్గర నుంచి వినియోగదారుడికి చేర్చడంలో విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు. మధ్యలో బ్రోకర్లను నమ్ముతున్నాయి, బ్రోకర్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకు మనం దాన్ని ఎప్పటికీ పరిష్కరించలేము? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉందండి. 30 ఏళ్లలో 16 ఏళ్ల పాటు చేసినటువంటి అనుభవం ఉంది, 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసినాను. ఇప్పటికి కూడా ఒక విజన్ ప్లాన్ చేసుకోకుండా పేపర్లలో మనం రాయించుకుంటే సరిపోతుంది అనుకుంటే ఏంటి ప్రయోజనం అన్నది ఆలోచించాల్సి ఉంది. లేకపోతే మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్ల తరలింపు, మైనింగు, రాగి, వెలికితీత, ఆహార శుద్ధులు పెట్టుబడులు, మరికొన్ని మొత్తాలు దుబాయ్, యూకే, అమెరికాకు పలువురు హవాలా ఏజెంట్లు విచారించిన సీట్. దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం. రోజు పాప ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల్స్ ఈ మధ్యన చదవట్లేదు. ఈ టీవీలు, చేతుల్లో సెల్ ఫోన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాక పుస్తకాలు చదివేటటువంటి తీరిక జనాలకి తగ్గిపోయింది. దాంతో పత్రికలే చివరికి స్టోరీలు రాస్తున్నాయి అన్నమాట. మొన్నటిదాకా ఏం చెప్పారు? లిక్కర్ కుంభకోణంలో డబ్బులు మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారు. ఆ తర్వాత జగన్ దగ్గరే ఆ డబ్బులు ఉన్నాయి. ఆ తర్వాత రాజకేశ్ రెడ్డి దగ్గర ఉంటాయి, చెవిరెడ్డి దగ్గర ఉంటాయి, మిథున్ రెడ్డి దగ్గర ఉంటాయి, కేతిరెడ్డి దగ్గర ఉంటాయి, లేకపోతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ మేనలుడి దగ్గర. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మీరందరూ వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి జగన్ చెప్తాడు అనమాట. రాసే వాళ్ళకి బుర్ర లేదు అనుకోవడానికి ఏం లేదు, రాసేవాళ్ళు బుర్రతోనే రాస్తున్నారు. నిరంతరం ప్రజలకి అబద్ధాలు చెప్పడమే జర్నలిజం అనే ఒక కొత్త అరాచకీయాన్ని పత్రికలు, అలాగే ఏదో ఒక స్పెక్యులేషన్ సృష్టిస్తూ బ్రతికేయడమే తమ ఉద్యోగాలు అన్నటువంటి పోలీసింగ్ నడుస్తున్నంతసేపు
ప్రజలని ఎంతసేపటికి తప్పుదోవ పట్టించేటటువంటి వ్యవస్థల మీదకే కాలక్షేపం చేస్తూ రాజకీయం అంటే అరాజకీయం అన్నటువంటి రూట్లోకి తీసుకెళ్తున్నారు. లేకపోతే నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక, సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోరు, పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్లకి రాత్రి ఫలితాలు, ఓటింగ్కి బిజదా బారాస ఏదో దిక్కుమాలిన పదాలు, బిజు జనతాదళ్ళు అట్లాగే బీఆర్ఎస్ వీళ్ళిద్దరికీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక సర్వం సిద్ధమైన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నూతన పార్లమెంట్ భవనంలోని F101 వసుధాలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మంది ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బిజు జనతాదళకి 7 సీట్లు ఉన్నాయి, బీఆర్ఎస్కి 4 ఉన్నాయి, అంటే ఓట్లు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళు ప్రకటించారు. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవబోతున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచన లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసిన ప్రతిపక్షాల ఎన్నికలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంగంలోకి దించే రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయన కోటేయాలని విస్తృత ప్రచారం చేశానే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా మళ్ళీ అనిల్ కుమార్ సింగ్, రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, 11 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇట్లా కేంద్రానికి మాది బేషరతు మద్దతు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోట్లేదు, ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడినివ్వం, ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్, కేంద్ర ప్రభుత్వానికి తమది బేషరతు మద్దతని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమిళనాడు కోయంబత్తూరులో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు బిల్లులు ఇతర సమయాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుందని అడగగా ఎలాంటి షరతులు లేకుండా తాము కేంద్రానికి రాజకీయంగా మద్దతుగా ఉన్నామని లోకేష్ బదిలిచ్చారు. కేంద్రాన్ని నిధులు అడగడం రాజకీయ పరిస్థితులకు భిన్నమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తాము ప్రత్యేక సంస్కరణలు తెస్తున్నామని, ఇందుకోసం కేంద్ర సహకారం తీసుకుంటున్నామని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రం మీద పడకుండా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. సుంకాల సవాళ్లను అధిగమించేందుకు సంస్కరణలు తీసుకొచ్చే పనిలో ఉన్నామన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేపాల్లో సోషల్ మీడియా మంటలు, సామాజిక మాధ్యమాలపై నిషేధంతో పెద్ద ఎత్తున ఆందోళనలు, బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు, కాఠ్మండూలో కర్ఫ్యూ విధింపు, నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా, నిరసనలకు తొలగి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్నూలులో 6,000 కోట్లతో మరో పరిశ్రమ, కర్నూలు జిల్లాలోని వారొకలు మెగా ఇండస్ట్రియల్ హబ్లో త్వరలో 6,000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు కానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కాడి వదిలి రోడ్డెక్కి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు, అదునులో యూరియా కరువు, పంటలకు మద్దతు లేదు, తొలి ఏడాది అన్నదాత సుఖీభావకు ఎగనాము, 2వ ఏడాది అరకొరే, అటకెక్కిన ఉచిత పంటల బీమా, నిమ్మక నీరెత్తినట్టు కూటమి సర్కార్, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం తొక్కేందుకు రైతన్నలు సిద్ధం, ఆందోళనలు అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేడే రైతన్న రణబేరే, అన్నదాత పోరుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సన్నద్ధం, రైతులు రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం, కాల్పులు 20 మంది మృతి, దేశమంతటా ఆందోళనలు, పలు చోట్ల కాల్పులు, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా, మా నిర్ణయంపై వెనక్కి తగ్గం ప్రధాని కేపీ శర్మ ఓలి, ఇది ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం, సోషల్ మీడియా నిషేధం ఒక్కటే కాదు, స్థానికులు ప్రధాని వైఖరిపై నేపాలీ కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహం, కేబినెట్ సమావేశించి వాకౌట్, యువతకు మద్దతు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నాడు అదే ఓలి. ఇకపోతే నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు టీటీడీ ఈఓ సహా పలువురు బదిలీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఏది అంటూ కూటమి ప్రభుత్వ తీర్పై ముస్లింల రాష్ట్ర వ్యాప్త ఆందోళన, వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం పిలుపుతో కదిలిన ఇమాం మౌజన్లు, అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వింతపత్రాలు, 11 నెలల గౌరవ వేతనం విడుదలకు డిమాండ్, ఎన్నికల కోడ్ వరకు గౌరవ వేతనం అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోడ్ ఉన్న 3 నెలలతో కలిపి మొత్తం 17 నెలలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 6 నెలలకు మాత్రమే సరిపెట్టిన బాబు సర్కార్, మరో 11 నెలల గౌరవ వేతనం విడుదలలో తాత్సారం, దీంతో మసీదుల నిర్వహణకు ఇబ్బందులు, హామీల అమలుపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై పెల్లుబికిన నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మండలంలో లేకుండా చేస్తాం, తహసీల్దార్ ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు హెచ్చరిక, తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు, టిప్పర్లు ప్రొక్లైన్లను సీజ్ చేసినందుకు తట్టాబొట్టా సర్దుకోవాలంటూ వార్నింగ్, చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన, ఫోటోలు తీస్తున్న సాక్షి విలేకరుపై దాడికి ప్రయత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించండి
పరిష్కరించుకుంటే పోరుబాట సర్కార్కు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మేరకు ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ని కలిసి నోటీస్ అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు దివ్యాంగుడి నడక యాతన అంటూ 2 కళ్ళు కానరాని ఓ దివ్యాంగుడు రేషన్ కోసం 10 కిలోమీటర్ల నడకయాతన పడుతున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మార్తోమా నగర్కి చెందినటువంటి మధ్యల సంటయ్య దీనస్థితి ఇది. తమ ప్రాంతంలో రేషన్ దుకాణం లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలోని మడకలవారిపల్లి చౌక దుకాణానికి కుమారుడి సాయంతో నడిచి వెళ్తున్నాడు. రేషన్ తీసుకుని ఆ బస్తాను తలపై మోస్తూ మళ్ళీ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి ఇంటికి చేరుతున్నాడు. రాను పోను ఆటో ఛార్జీలు 100 నుంచి 200 భరించలేక ఇలా నడకయాతన అనుభవిస్తున్నాడు. సంటయ్య కష్టాలు తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా సోమవారం ఆర్డీఓ చంద్రమోహన్కి ఫోన్ చేసి సంటయ్యకి ఇంటి వద్ద రేషన్ అందించాలని కోరారు అంటూ బద్వేలు కలెక్టర్ స్టేట్మెంట్ బద్వేలు అర్బన్కి సంబంధించినటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసింది. అయితే ఫోన్ వద్దు చదివే ముద్దు అంటూ స్మార్ట్ ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణుడి కవచ కొండలాల్లో అది నిరంతరం అంతా ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకు తోడు బడియుడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. అలవాటి వాళ్ళని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తుంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్ళిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది అంటూ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ నుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలు చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నది ఈ అధ్యయనం సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఈ అధ్యయనంలో తేలింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న అలాగే సైన్స్ గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలు నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మహేక్స్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి ఇంజనీరింగ్ 3వ దశ కౌన్సిలింగ్ 9 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, 15 సీట్ల కేటాయింపు, 11 నుంచి బైపీసీ విభాగం తొలి విడత కౌన్సిలింగ్, 21 సీట్ల కేటాయింపు, 24 నుంచి 2వ దశ కౌన్సిలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి యూరియా మాయ అంటూ కష్టాలకు అసలు కారణాలు ఏమిటి, ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక, ఒక్కో బస్తాపై దాదాపు 2,000 సబ్సిడీ, 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయం, ఇతర ఎరువులు 1,350 రూపాయలకు పైగానే, యూరియా వినియోగానికి రైతుల మొగ్గు, సూచించిన దానికంటే రెట్టింపు వాడకం, అక్రమార్కుల పాపము కారణమై సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు, వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు, ప్రస్తుత సీజన్కి సరిపడా యూరియా సరఫరా అవుతోందని అధికారులు పదే చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సమీక్షిస్తూ అధికారులకి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది, విక్రయ కేంద్రాల వద్ద ఎందుకు రైతులు బారులు తీరుతున్నారు, సమస్యకు కారణం యూరియా సరఫరా కొరత లేక ఇతర అంశాలు ఉన్నాయి, వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలి సీఎం స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. 2 రకాల ఎరువుల అసలు ధరలను ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. మరొకవైపు బగ్గుమన్నటువంటి నేపాల్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ, సరికొత్తగా మారిన ఇంటర్ విద్య, లెక్కలతో కుస్తీ పట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్ జాగ్రఫీ తీసుకున్నారు. అకౌంట్ సరిచూసే సిఈసీ విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషను సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. కొందరు సిఈసీ విద్యార్థులు అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నారు. విద్యా సంస్థ ఇంటర్మీడియట్లో తీసుకొచ్చిన కీలక మార్పులతో విద్యార్థులకి అవకాశం లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జలీల్ ఖాన్కి ప్రాబ్లం లేదు, అదేదో బీకామ్లో ఫిజిక్స్ అన్నందుకు ఇదివరకు తప్పు పట్టారు, కానీ ఇట్లాంటిది ఉందని చెప్పి ఇక్కడ భవిష్యత్తులో చెప్పచ్చు. లేకపోతే ఆ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు, ఏసీబీ కోర్టు ఉత్తర్వులోని పలు అంశాలపై స్టే, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి నోటీసులు, వీరి బెయిల్ రద్దు కోసం వ్యాజ్యం వేసిన సిఐడి, మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లపై ఆగస్టు 23 పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమోరాండంతో పాటు బెయిల్ ఉత్తర్వులో ప్రస్తావించిన పలు అంశాలపై స్టే విధించింది. నిందితులు ఎప్పటికే బెయిల్పై విడుదలైన నేపథ్యంలో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాదన వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాళ్ళ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడు బూనేటి చాణక్య వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టు నిలువరించాలని సిఐడి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. చాణక్యకు నోటీసులు జారీ చేసింది. ఈ 4 వ్యాజ్యాలపై తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్, సప్లిమెంట్ ఛార్జ్షీట్స్ అసంపూర్తిగా ఉన్నాయన్న కారణంతో మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు నెల 6న పొరపాటున డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని ఉత్తర్వులు రద్దు చేయాలని కోర్టు సిఐడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చే సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్ర, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల మేరకు నిర్దిష్ట గడువులోగా ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేశాం, తదనంతరం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసాం. సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 21 అభ్యంతరాలు లేవనెత్తుతూ
ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమోరాండం జారీ చేసిన మెమోరాండంలో ఎవరెత్తిన అభ్యంతరాల సమాచారం అంతా ఏసీబీ కోర్టు ముందు అందుబాటులో ఉంది. డిఫాల్ట్ బెయిల్ మంజూరుకు సంబంధించి రితు చాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఏసీబీ కోర్టు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుత కేసుకు ఆ ఉత్తర్వులు వర్తించో ఛార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం సిఆర్పిసి సెక్షన్ 309 కింద నిందితుల రిమాండ్ ఏసీబీ కోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. నిందితులు డిఫాల్ట్ బెయిల్ మంజూరుకు వీలు లేకుండా చేసేందుకు ఛార్జ్షీట్ దాఖలు చేశామా లేదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 ప్రకారం నిర్దిష్ట గడువులోకి ఛార్జ్షీట్ వేసామా అనే విషయంపై లోతైన విచారణ అవసరం. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఉత్తర్వులో ప్రస్తావించిన అంశాలపై స్టే విధించాలని వాళ్ళు కోరారు. వివరాలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి సిఆర్పిసి సెక్షన్ 309 కింద నిందితులు రిమాండ్ పొడిగించినప్పుడు సిఆర్పిసి సెక్షన్ 167 కింద డిఫాల్ట్ బెయిల్ మంజూరు అంశం ఉత్పన్నం కాదు కదా అని వ్యాఖ్యానించారు. నిందితులకు నోటీసులు జారీ చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో నిందితుడు రాజకేశ్వరెడ్డి A1 అనుచరుడు పైలా దిలీప్కి బెయిల్ మంజూరు చేసి గత నెల 28 ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోర్టు సిఐడి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ముందున్న ఆధారాలు సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని పేర్కొంది. ప్రధాన నిందితుడు రాజకేశ్వరెడ్డితో కలిసి ఆర్థిక లావాదేవీలు జరపడంలో దిలీప్ది కీలక పాత్ర, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంతో దిలీప్ది ముఖ్య పాత్ర. మద్యం కుంభకోణం కేసు నమోదైన తర్వాత దిలీప్ మొత్తం 51 ఎకరాలు అమ్మారు. సిట్ ఏర్పాటైన అనంతరం ఒక మార్చి నెలలో 42 ఎకరాలు విక్రయించారు. దిలీప్ బెయిల్పై ఉంటే ముడుపుల రూపంలో వచ్చిన సొమ్ముతో ఇతర నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించడం కష్టమవుతుంది. అంశాలను పరిగణలోకి తీసుకుని దిలీప్ బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్లో కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.